హాయ్ అండి, వెల్కమ్ టు మన వంటలు. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోలో చూపించిన విధంగా చికెన్ పచ్చడిని చేసుకున్నట్లయితే నెల 2 నెలల పాటు ఇది ఫ్రెష్గా ఉంటుంది. మరి దానికోసం ముందుగా బోన్లెస్ చికెన్ని 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 2-3 యాలకులు, లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ పచ్చడి టేస్ట్గా రావడానికి మెయిన్ ఈ మసాలానండి. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారగానే ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతులు సరిపోతాయండి, ఎక్కువ వేసుకుంటే పచ్చడి చేదు వస్తుంది. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. 1/2 కేజీ చికెన్కి ఈ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడి కాగానే మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. మనం చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసిన 5 నిమిషాలకి ఇలా చికెన్లోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఎంత బాగా ఫ్రై అయిపోతే పచ్చడి అన్ని ఎక్కువ రోజులు ఉంటుంది. చూడండి, ఇలా మెల్లిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఈ చికెన్ పీసుల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ పీసులన్నీ ఇలా ఫ్రై అయిపోవాలి. వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఫ్రై అయిపోయిన చికెన్ ముక్కల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత అదే ఆయిల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఫ్రై కానవసరం లేదండి. లైట్గా ఇలా ఒకసారి ఆయిల్లో అంతా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. రెండు స్పూన్లు సరిపోతుంది. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల ఉప్పు, 4 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా, కారం, ఉప్పు అంతా బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్పు అంతా కరిగే వరకు బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే మనకు చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ పచ్చడిని కంప్లీట్గా చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు తీసుకొని వాటిని రసం తీసుకొని ఈ చికెన్ పచ్చడిలో కలుపుకోవాలి. చికెన్ పచ్చడి అంతా చల్లారిపోయింది. ఈ నిమ్మ జ్యూస్నంతా కలిపేసుకుందాం. ఈ నిమ్మకాయ జ్యూస్ అంతా కూడా ఈ చికెన్ ముక్కలకు పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని పెట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని ఇలా చేసుకున్నట్లయితే నెల 2 నెలల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.